ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన కారణం basically I'm trying to get support. I'm trying to get support to find the culprit behind my father's killing. ఈ ఇష్యూ మీద మీ సపోర్ట్ కోసము మీ ముందరికి వచ్చాను. మా ఫాదర్ గురించి మీ అందరికీ తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మీలో ఎవరికి తెలియని మనిషి, మీకెవరికి తెలియని మనిషి కాదు. A very gentle person, a humble person who stands strong for what he believes in. This is my family now. And this is my family. This is what he normally does. ఎవరికైనా బాగా లేకుంటే పోయి ఓదార్పునిచ్చే మనిషి. కానీ ఈరోజు నేను చూడవలసిన పరిస్థితి కనిపించట్లేదు దీంట్లో. This is my father's body that I had to receive. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిక్చర్స్ చూడవలసింది వచ్చింది. కపుల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే ధోరణిలో కొంచెం అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్న చనిపోయిన విషయం సిఐ గారికి 6:40 అంతా ఇన్ఫార్మ్ చేయబడింది. సిఐ గారు వచ్చినప్పటికీ దిస్ వాస్ వాట్ ద స్టేట్ వాస్ ఇన్ ద రూమ్. కానీ ఆ రూమ్లో ఏం జరిగిందో సిఐ గారికి తెలుసు. హీ మస్ట్ హ్యావ్ రిపోర్టెడ్ ఇట్ టు ద పోలీస్, మస్ట్ హ్యావ్ రిపోర్టెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ టీమ్. నాకు వినిపించేదంతా మీరే చేశారు అని చెప్తున్నారు. సిఐ గారు అక్కడ ఉన్నప్పుడు మేమే చేశాము అంటే అది ఎట్లా నమ్మసక్యమండి? సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. నెక్స్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్, ఆ తర్వాత కస్నూర్ పరమేశ్వర్ రెడ్డి అయిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏమైందా అని విచారిస్తే 14వ తేదీ పొద్దున్న 4:30కి మాకు బంధువులు అయిన వాళ్ళ హాస్పిటల్లో చేరారు. అక్కడ అడ్మిట్ అయినప్పుడు డ్యూటీ డాక్టర్కి పదే చెప్పారు ఎంటర్ అవుతానే, నాకు వివేకానంద రెడ్డి చాలా దగ్గర బంధువులు, దగ్గర చాలా క్లోజ్ అని చెప్పి. ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందో నాకు తెలియదు. అడ్మిట్ అయ్యాడు, చెస్ట్ పెయిన్ అని చెప్పాడు. ఆయనకు చెప్పిన కంప్లైంట్స్ సంబంధించిన టెస్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. అక్కడ ఉన్నంతసేపు దినమంతా ఫోన్ మీద ఉన్నాడు. తర్వాత సాయంత్రము గొడవ చేసి వద్దన్న డిశ్చార్జ్ అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్, అంటే డాక్టర్స్ డిశ్చార్జ్ చేయకుండా అతనంతకే తాను రిస్క్ తీసుకొని బయటకు వెళ్తాడు. బయటికి వెళ్ళి ఆ హాస్పిటల్ కొంచెం దూరంలో ఉన్న హరిత హోటల్లో కొందరు టీడీపీ వాళ్ళని కలుస్తారు. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కలిసి మళ్ళీ 8:30కి ఏ హాస్పిటల్ నుంచి అయితే అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ డిశ్చార్జ్ అయ్యారో మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తారు. జస్ట్ డజంట్ మేక్ సెన్స్. ఒక నిమిషము అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ పోతారు, మళ్ళీ ఎన్నికి వచ్చి ఇన్సిస్ట్ చేస్తారు నన్ను అడ్మిట్ చేసుకుంటే. సరే, అడ్మిట్ చేసుకుంటారు. 15వ తేదీ ప్రొద్దున 4:30 ప్రాంతంలో ఎవరో మనిషి పోయి ఫోన్ చూపిస్తారని. ఆ మనిషి ఎవరో తెలియదు, ఏం చూపించారో తెలియదు. కానీ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి నిజంగా ప్రాబ్లం ఉంటే 4:30కి ఎవరైనా అట్లా పోయి ఫోన్స్ చూపిస్తారా?
అనుమానాలు వస్తాయి. తర్వాత మళ్ళీ నాన్న చనిపోయినాక గొడవ చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, మళ్ళీ పోయి ఇంకొక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో అక్కడ ఏం జరిగింది? హరిత హోటల్ ఏమైనా దీని గురించి మాట్లాడుతున్నారా? పొద్దున 4:30కి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ నాకైతే వచ్చాయి. ఐ డోంట్ నో ఈ డౌట్స్ రేస్ చేస్తే మీకు ఇది వ్యాలిడ్ డౌట్స్ అని అనుకుంటారో లేదో, కానీ నాకైతే ఇది వ్యాలిడ్ డౌట్స్ అనుకుంటాను. టెక్నాలజీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, వాళ్ళు దే వర్కింగ్ ఆన్ ఇట్. వాట్ ఐ టెల్ యూ దీంట్లో ఏముందో. బేసిక్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీటెక్ రవి అంటారు, కడప ఎమ్మెల్సీ, ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పరమేశ్వర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఎవరి డిస్కషన్. హీ ఆల్సో డిస్క్రైబ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ పరమేశ్వర్ రెడ్డి. పరమేశ్వర్ రెడ్డిస్ ఫ్యామిలీ అండ్ రవిస్ ఫ్యామిలీ, ఇద్దరు ఇళ్లలో ఒకరు చంపుతున్నారు. బట్ అది జరిగినా కూడా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి సమక్షంలో పరమేశ్వర్ రెడ్డిని రవిని కలిపి వర్క్ చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్పడం. And there's also another video, again another interview by Mr. Parmeshwar Reddy. Sorry, కొంచెం లాంగ్ అవుతుంది, బట్ ఇది చెప్తే కానీ మీకు అర్థం కాదు. Parmeshwar Reddy gives an interview to TV9. In that interview, he tells about his suspicions. మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నారు, నాకు దీనికి అస్సలు సంబంధం లేదు, ఇది వివేకానంద రెడ్డి గారి వాళ్ళు చేస్తారు. ఆయనకి ఎట్లా తెలుసండి ఎవరు చేశారో? అన్లెస్ హీ వాంట్స్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ అస్. ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన హాస్పిటల్లో కూర్చొని ఉన్నారు, ఆ హాస్పిటల్లో కూర్చొని చెప్తున్నారు. ఈస్ క్రియేటింగ్ అన్ అలబై. తనకి ఇది దీనికి సంబంధం లేదని ఏదేదో కథలుగా చెప్తున్నారు. ఓకే, సో పరమేశ్వర్ రెడ్డి గారు బాగా అలబై క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ యు నో దట్ దట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ పరమేశ్వర్ రెడ్డి గారు అండ్ ఆదినారాయణ రెడ్డి గారు, which is confirmed by their own people. Okay, we'll play that video to you in a little bit. So ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? ఈస్ వర్కింగ్. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఈస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఈస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, trying to raise people's support so that Avinash would win in the elections. Remember, my father has been in active politics for a long period of time. Late 1970s nunchi politics lo unnaru, early 1980s, late 1970s. So Kadapalo ప్రతి ఒక్క లోకల్ లీడర్ ఆయనకి బాగా పరిచయం. అండ్ హీస్ బీన్ వర్కింగ్ విత్ దెమ్ నాట్ ఓన్లీ ఇన్ కడప, హీస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద స్టేట్. విజయనగరం కానీ, విజయవాడ కానీ,
all those areas also. Meetings arrange చేస్తూ local leaders తోటి, booth level leaders తోటి కూడా he's been working behind the scenes. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.